ఎట్లా అనుకుంటారంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కిస్ చేయంగానే లేకుంటే టచ్ చేయంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని బాధ భయం భయం ఉంటుంది ఒకటి. అరే ప్రెగ్నెన్సీ మిస్ అయింది ఆ రోజు మనం కిస్ చేసినాం బాయ్ ఫ్రెండ్ తోటి, అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని ఇట్లా అనుకుంటా ఉంటారు. ఇట్లాంటి కేసెస్ మీ దగ్గరికి ఏమైనా వచ్చాయా? వచ్చాయి. ఓకే. నాకు బాగా గుర్తు. ఆ, తను యంగ్ యంగ్ అమ్మాయి అనమాట. తను నా దగ్గర వచ్చింది. పాపం బెరుగ్గా ఉందన్నమాట. చిన్న అమ్మాయి, షీస్ జస్ట్ 16-17 years ఓల్డ్ అంతే. వచ్చింది. ఏమైంది ఫస్ట్ తను కంఫర్టబుల్ చేయడానికి కూర్చోబెట్టి, ఏమైంది నాన్న ఏంటి అని అంటే, పీరియడ్ రాలేదు మేడం అంటే, ఓకే 18 years వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్ ఇస్ కామన్. 18 years ఎందుకంటే మన హార్మోన్ యాక్సెస్ ఇంకా సెట్ కాదు. సో అలానే ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ టు హర్ అనమాట. ఏం టెన్షన్ పడకు, ఫస్ట్ టైమే కదా నువ్వు స్కిప్ అయ్యావు, ఏముంది ఏం ప్రాబ్లం లేదంటే, నాకు తను చూస్తే అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి. టెన్షన్ పడుతుంది అంటే, నీతో ఎవరైనా వచ్చారా అని అడిగాను. ఎవరు రాలేదు, నేను ఒక్కరిదాన్నే వచ్చాను అని చెప్పి. తన కాలేజ్ డ్రెస్లో ఉందన్నమాట. కాలేజ్ డ్రెస్లో ఏంటి ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా నువ్వు అని చెప్పి లైక్ అలా మాట్లాడుతూ ఉంటే దెన్ షీ ఫెల్ట్ కంఫర్టబుల్. ఆ తర్వాత అప్పుడు తన డౌట్ ఏంటో బయట పెట్టింది అనమాట. లేదు మేడం నేను ప్రెగ్నెంట్ అయ్యానేమో అని నాకు భయం వేస్తుంది అని అన్న. సరే ఎందుకు నీకు భయము, నువ్వు ఏమైనా సెక్షువల్లీ యాక్టివ్వా నేను అడిగాను. అడిగితే ఆ అమ్మాయి అన్నదనమాట, లేదు నేను నా బాయ్ ఫ్రెండ్ కిస్ చేశాను, నేను హగ్ చేసుకున్నాను, సో ఈ మంత్ నాకు పీరియడ్ రాలేదు, సో నాకు భయం వేస్తుంది ప్రెగ్నెంట్ అయిపోయానేమో అని చెప్పి. ఓకే నేను ఇంకా అడిగాను అనమాట, అంటే ఇంకా నువ్వేమైనా అడ్వాన్స్ అయ్యావా, ఏమైనా అయ్యిందా మీ మధ్యన అంటే, లేదు మేడం అంతే అని. సో ఓకే సరే, నేను దాని తర్వాత అలాంటిది ఏమి ఉండదు అని చెప్పి, అసలు ఎందుకు పీరియడ్ స్కిప్ అయిందో అని చెప్పి స్కాన్ అది చేసేసి ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, అదేం కాదు నాన్న, షీ హ్యాడ్ అవర్ ఎగ్జామ్స్ అనమాట. ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయాయి, సో ఆ స్ట్రెస్ వల్ల కూడా నీకు పీరియడ్ డిలే అవుతుందని చెప్పేసి ఐ హ్యావ్ సెంట్ హర్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అబౌట్ అనేది వాళ్ళకి తెలీదు, అసలు ఎడ్యుకేషన్ అనేది లేదనమాట. సో షీ స్టడింగ్, ఆ అమ్మాయి ఇంటర్ చదువుతుంది, బట్ స్టిల్ తెలియక పాపం ఎప్పటి నుంచోనమాట ఆ పీరియడ్ స్కిప్ అయిపోయిందని చెప్పుకోలేక ఆ కాలేజ్ మధ్యలోంచి వచ్చి, సో అట్లీస్ట్ ఓకే వచ్చింది తను. ఇలా చాలామంది ఉంటారు కదా, ఐడియా నాలెడ్జ్ లేకుండా. సో అలా